తెలుగు సినిమాను రివ్యూ మాఫియా శాసిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తుంది కొందరు నిర్మాతల నుంచి. అంతేకాదు మంచి రేటింగ్ కావాలంటే పైసలు ఇవ్వాలనే డిమాండ్ చేసేవారు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా వర్జిన్ బాయ్స్ నిర్మాత రివ్యూలు ఇచ్చే యూట్యూబర్ పూలచొక్క నవీన్ పై కేసు పెట్టాడు. పాజిటివ్ రివ్యూ ఇచ్చేందుకు నవీన్ తనను డబ్బులు డిమాండ్ చేశాడంటూ నిర్మాత కేసు ఫైల్ చేశాడు. దీంతో రివ్యూయర్స్ వర్సెస్ మేకర్స్ అన్నట్టుగా టర్న్ తీసుకుంది ఇష్యూ. వర్జిన్ బాయ్స్ సినిమా ప్రమోషన్స్ కోసం నవీన్తో చిత్ర యూనిట్ ఓ డీల్ కుదుర్చుకుంది. దాని ప్రకారం రిలీజ్కు ముందు సినిమాను నవీన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాల్సి ఉంది. అయితే ప్రమోషన్ సమయంలో నవీన్ మంచి రివ్యూ ఇచ్చినా తర్వాత చిత్రానికి నష్టం కలిగించేలా నెగిటివ్ రివ్యూలు ఇచ్చారన్నది ప్రొడ్యూసర్ల వర్షన్. పూలచొక్క రివ్యూలు తన సినిమాపై ప్రభావం చూపాయని, ఇది తమ డీల్కు వ్యతిరేకమని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు నిర్మాత రాజా దారప్నేని. దీంతో ఫిలిం నగర్ పోలీసులు కేసు ఫైల్ చేసి నవీన్ను విచారణకు పిలిచారు. కాగా సినిమా విడుదలకు ముందు ఆ తర్వాత పాజిటివ్ రివ్యూలు ఇవ్వడానికి కొందరు యూట్యూబర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న టాక్ సినీ ఇండస్ట్రీలో ఉంది. ఒకవేళ నిర్మాతలు డబ్బు చెల్లించకపోతే నెగిటివ్ రివ్యూలతో వసూళ్లపై ప్రభావం చూపేలా నెగిటివ్ ప్రచారం చేసి సినిమాను దెబ్బ కొడుతున్నారనే వాదన ఉంది. వర్జిన్ బాయ్స్ జూలై 11న రిలీజ్ అయింది. దీనికి పూలచొక్క నవీన్ నెగిటివ్ రివ్యూ ఇవ్వడమే కాదు, హీరోయిన్లపై బాడీ షేమింగ్ కూడా చేశాడంటోంది చిత్ర బృందం. అయితే తాను జెన్యూన్ రివ్యూనే ఇచ్చానని, తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలుంటే చూపించాలంటున్నాడు నవీన్. సినిమా విషయంలోనే మాట్లాడాను తప్ప హీరోయిన్స్ను కించపరిచేలా మాట్లాడలేదన్నది నవీన్ వెర్షన్. రివ్యూ మాఫియా సమస్య తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు, వివాదాలు జరిగాయి. అయినా రివ్యూ మాఫియా ఆగడాలకు చెక్ పడడం లేదు. కొంతమంది యూట్యూబర్స్ చేసే ప్రాపగాండా సినిమాకు గుదిబండగా మారుతోంది. సినిమా బాగున్నా కొంతమంది ఇచ్చే నెగిటివ్ రేటింగ్స్ వల్ల సినిమా చూడాలనుకున్న వారిపై ప్రభావం చూపుతుందంటున్నారు నిర్మాతలు. రివ్యూలే మౌత్ టాక్గా మారి సినిమాలు దెబ్బతింటున్నాయని ప్రొడ్యూసర్స్ వాపోతున్నారు. వీటికి ఎంత త్వరగా చెక్ పడితే అంత మంచిదంటున్నారు నిర్మాతలు. ఒక రకంగా సింగిల్ థియేటర్ల మనుగడ పైన ఇలాంటి రివ్యూల ప్రభావం కూడా ఉందన్న చర్చ కూడా ఉంది. మరి వీటికి చెక్ పెట్టేందుకు ఫిలిం ఛాంబర్ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.